హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను అరటికాయతో ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే అరటికాయ మెంతికారం కూర. దీనికోసం అరటికాయలన్నీ తొక్కలు తీసేసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే తరుక్కుని నీళ్ళల్లో వేసేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వాష్ చేసేసుకుని ఒక డిష్లోకి అయితే తీసేసుకుంటున్నాము. ఈ రెసిపీ అయితే మా అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు ఈ డిష్లోకి తీసేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుని నిమ్మకాయ సైజంత చింతపండుని అయితే ఇసుక లేకుండా కడిగేసుకుని నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు అయితే ఉడికించి వార్చుకోవాలన్నమాట. అందుకని ఒక గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసేసుకుని మనం నానబెట్టుకుని చింతపండు రసాన్ని అయితే కొంచెం పల్చగా అయితే తీసుకుని ఈ ముక్కల్లో అయితే పోసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూత పెట్టుకుని ఇవి కొంచెం నీళ్ళు తెరులుతున్నాయనే టైంలో ఒకసారి తీసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ముక్కలకి సరిపడినంత కల్లుప్పు వేసేసుకుని చిటికెడంత పసుపు వేసేసుకుని కలిపేసుకుని మళ్ళీ అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇవి ఒక 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి. మరీ మెత్తగా అయితే ఉడికిపోకూడదండి. సో అరటికాయ అనేటప్పటికి మనకి ఫ్రై చేసాక గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఇలా చింతపండు నీళ్ళలో ఉడికించి వార్చుకోవడం వల్ల మనకి క్రిస్పీగా కావాలన్నా కొంచెం మెత్తగా కావాలన్నా మనం ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలండి. ఇవి ఇలా కుదుపుకోవడం వల్ల ముక్కలు చిదిరిపోకుండా ఉంటాయన్నమాట. ఇదైతే కూరకారం అండి. ఈ రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఈ కారాన్ని సరిపడినంత వేసుకుని ఇలా కుదిపేసుకుని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకుని కట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు ఎంతో టేస్టీ అరటికాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ కూర ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ అరటికాయ కూరని ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా అయితే తినేస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఇప్పుడైతే నేను మండే లంచ్ ఏం తీసుకుంటానో చూపిస్తాను రండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించాను. బాండీ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అయితే జీలకర్ర వేసుకుని జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇది జవ గోధుమ నూకతో రైస్లా వండుకుంటున్నానండి. నేనైతే మండే రైస్ తీసుకోనని చెప్పాను కదా మీకు. దీనికోసం అయితే నేను జవ గోధుమ నూక రైస్ని తీసుకుంటాను. ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఆగితే నీళ్ళు మరిగిపోతాయి. ఇప్పుడు సరిపడినంత అయితే సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఒక గ్లాస్ అయితే జవ గోధుమ నూక తీసుకోవాలి. ఒక గ్లాస్కి 1:2 రేషియోలో అయితే మనకి పొడి పొడిలాడుతూ రైస్లా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో అయితే నూక వేసేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకుని మళ్ళీ అయితే మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే చాలు. మనకి ఈ జవ గోధుమ నూక రైస్లా అయితే మనకి రెడీ అయిపోతుంది. అంతే అండి. ఉమ్మగిల్లిపోతే మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా అయితే షుగర్ వాళ్ళకి కానీ ఎవరైనా ఇలా రైస్ తిందామనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తానండి. ఇదైతే పాలకూర పప్పు మా సిస్టర్ అయితే ఇచ్చింది. అంతే అండి. 2 మినిట్స్ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇదిగోండి. ఇది అప్పడాల పిండి అనమాట. మా ఊర్లోకి అమ్మొస్తూ ఉంటుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇదే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంతే ఫ్రెండ్స్.